హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా రెసిపీ వచ్చేసి హెల్దీ అండ్ టేస్టీ ముల్లంగి పరాటా. లంచ్లో కానీ, బ్రేక్ఫాస్ట్ కానీ, డిన్నర్ టైంలో కానీ చాలా చక్కని రెసిపీ అండి. చూడండి, ముల్లంగి పరాటా మంచి టేస్టీగా ఉంటుంది. వెయిట్ లాస్ వాళ్ళకి కూడా చాలా చక్కని రెసిపీ ఇది. అలాగే పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టడానికైనా, మనం ఆఫీసులకు తీసుకెళ్ళడానికైనా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏ టైంలో అయినా సరే చక్కని రెసిపీ అండి ఈ ముల్లంగి పరాటా. చూడండి, చాలా సాఫ్ట్గా చక్కగా లోపల కర్రీతో ఎంత బాగుందో. ఇలాంటి ముల్లంగి పరాటా మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. దీనికి బెస్ట్ ఆప్షను కర్డ్ అండి. పెరుగులో ముంచుకుని తింటే చాలు, ఇక వేరే కర్రీలు ఏమీ అవసరం లేదు. అలాంటి చక్కని ఈ రెసిపీ ఈరోజు మీకోసం. ఈరోజు మీకు నేను ఒక హెల్తీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ చేసి చూపిస్తున్నానండి. అది ముల్లంగి క్యాబేజ్ పరోటా. దీనికోసం నేను ముందుగా ఈ కప్పు కొలతతో 2 కప్పుల గోధుమ పిండి తీసుకుంటున్నాను. 2 కప్పుల గోధుమ పిండి. ఇప్పుడు దీనికి సరిపడగా సాల్ట్, ఒక 2 స్పూన్లు ఆయిల్. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతటిని మనం చపాతీ పిండి మాదిరిగా కలిపేసుకుని ఫస్ట్ పక్కన పెట్టేసుకుందామండి. ఇలా కలిపేసిన ఒక 10 నిమిషాలు మనం నానిస్తే మన పరాటా కానీ చపాతీ కానీ చేసుకుందుకు బాగుంటుంది, స్మూత్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని చపాతీ పిండి మాదిరిగా కలిపేసి పక్కన పెట్టుకుందాం. మనం ఇలా చపాతీ పిండి కలిపేసి రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాం అంటే మన స్టఫింగ్ రెడీ అయ్యేలోపుగా ఈ పిండి నానుతుందండి. అప్పుడు మనం పరాటాలు చేసుకుందుకు చక్కగా స్మూత్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. మనకి ఈ పిండి ఎప్పుడు ఇంకొచ్చేసరి ఇలా సాఫ్ట్గా ఉండాలండి. అలా ఉంటేనే మనకి చపాతీ అయినా పరోటాలైనా కానీ చక్కగా స్మూత్గా మంచి టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మనం స్టఫింగ్ రెడీ చేసుకుందాం. ఈ ముల్లంగి పరోటా కోసం స్టఫింగ్ కోసం నేను ఒక 1/2 కిలో ముల్లంగి అంటే ఒక దుమ్ము ఉంటుంది, దాన్ని శుభ్రంగా కడిగేసుకుని పీల్ చేసుకుని ఇలా తురిమి పెట్టుకున్నాను. అలాగే ఒక చిన్న క్యాబేజీ ముక్క సన్నగా ఇలా తురిమి పెట్టుకున్నాను. ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక పచ్చిమిర్చి ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకున్నానండి. ఇప్పుడు కొంచెం పోపు సామాన్లు, అంతే. మనం పోపు రెడీ చేద్దాం. ఇప్పుడు మనం బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుందామండి కర్రీ కోసం. ఒక 3-4 స్పూన్లు ఆయిల్ సరిపోతుంది. ఆయిల్ హీట్ అవనిద్దాం. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు ఒక 1/2 స్పూను సాజీరా, కొద్దిగా ఒక 1/2 స్పూన్ మినపప్పు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర, ఆవాలు, అంతే. ఇదేనండి పోపు. నేను ఇనుప బాండీలు అవి కొనుక్కున్నానండి. ఇప్పుడు అందరూ మళ్ళీ ఐరన్ వాడాలంటున్నారు కదా, అందుకు చూసారు ఇనుప అట్ల కాడ ఎలా ఉందా చక్కగా. పోపు కొంచెం వేగాలి. ఇప్పుడు ఫస్ట్ ఉల్లిపాయ తరుగు వేసేసుకున్నాం. ఈ ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. మనకి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి. వెజిటబుల్స్ ఇప్పుడు ముల్లంగి తినమంటే పిల్లలు తినరు, అదొక రకమైన కొంచెం స్మెల్ ఉంటుందండి. అందుకని ముల్లంగి తింటానికి ఇష్టపడరు. పరోటాలు అంటే మాత్రం బ్రహ్మాండంగా తినేస్తారు. అందుకని చక్కగా మనం ఇలా చేసి పెట్టామనుకోండి, పిల్లలు లంచ్ బాక్స్లో పెట్టినా కానీ హ్యాపీగా తింటారు, మనకి టెన్షన్ ఉండదు. ఇప్పుడు దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఎక్కువ కాదు, చాలా కొద్దిగా ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎక్కువ వేసేస్తే మళ్ళీ ఎక్కువ అల్లం వెల్లుల్లి స్మెల్ ఎక్కువ ఉంటుంది. జస్ట్ కొద్దిగా, ఎందుకంటే ఆ ముల్లంగి స్మెల్ మనకి తెలియకుండా ఉండటం కోసం.
అంటే స్మెల్ నచ్చిన వాళ్ళకి బాగుంటుందండి. కొంతమందికి ఇష్టం ఉండదు కదా, అలాంటి వాళ్ళకి ఆ ఫీలింగ్ కూడా లేకుండా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామంటే ఈ కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఇప్పుడు ముల్లంగి క్యాబేజీ వేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను. క్యాబేజ్ తురుము, క్యాబేజీ తురుము కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు ముల్లంగి వేద్దామండి. ఎందుకంటే క్యాబేజీ కొంచెం టైం పడుతుంది కొద్దిగా మగ్గటానికి. ఒక 5 మినిట్స్ మనం అలా కలిపేసి కొంచెం సాల్ట్ పసుపు వేసి మూత పెట్టేసామంటే ఈ క్యాబేజీ మగ్గిపోతుంది. సరిపడగా సాల్ట్, కొద్దిగా పసుపు, కొంచెం పసుపు వేసి ఒకసారి కలిపేసి మూత పెట్టాలి. మనం సన్నగా కట్ చేసేసుకున్నాం కాబట్టి తొందరగానే మగ్గిపోతుంది. ఇప్పుడు మూత పెట్టాలి. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అలా మనం మగ్గనిచ్చేద్దాం. ఇప్పుడు మనం ఈ ముల్లంగి తురుము కూడా వేసేద్దామని వేసేసి కలిపేసుకుని కొంచెం కారం, కొద్దిగా లైట్గా గరం మసాలా వేసి మూత పెట్టేస్తామంటే ఒక 5 నిమిషాల్లో మనకి ఈ స్టఫింగ్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 స్పూన్ జీలకర్ర పొడి, ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా మిరియాల పొడి, ఒక 1/2 స్పూన్ కారం, వీటిని అన్నీ బాగా కలిపేసుకుని మూత పెట్టాలి. మరి ఎక్కువ కారం ఉన్నా కానీ బాగుండదండి, మీడియం కారమే ఉండాలి. చూడండి, మనకి కొంచెం స్టఫింగ్ కొద్దిగా టైం పడుతుంది కానీ ఈజీగానే చేసేసుకోవచ్చు. ప్లస్ వెజిటబుల్స్ కదా, మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. బ్రేక్ఫాస్ట్గా కానీ లేకపోతే లంచ్ బాక్స్లో పెట్టుకున్న, నైట్ డిన్నర్ టైంలో కూడా చాలా బాగుంటుందండి. ఎలా అయినా మనం దీన్ని తినచ్చే పరాటాలు. ఇలా కలిపేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టేద్దాం. స్టఫింగ్ రెడీ అయిపోతుంది మనకి. ఇప్పుడు ఈ ముల్లంగి స్టఫింగ్ రెడీ అయిపోయిందండి. దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుని మనం పరాటాలు రెడీ చేసుకుందాం. పైనుంచి కొంచెం కొత్తిమీర తరుగు వేసేసుకుని కలిపేసుకుని రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పరాటాలు రెడీ చేసుకున్నాం. ఒక్కసారి పిండినంతటిని బాగా ఇలా మద్దించేసుకుని మనం కావాల్సిన సైజులో ఇలా బాల్స్లా చేసుకుని పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఒక్కొక్క పరాటాని ఒత్తుకుందాం. కొంచెం పౌడర్లో ఒకసారి ఇలా అద్దుకుని ముందు ఇలా రెడీ చేసి పెట్టేసుకుని ఆ పైన మనం స్టఫింగ్ వేసుకుందాం. ఇలా రెడీ చేసుకున్న ఈ చపాతీ మీద మనం ఈ కర్రీని ఇలా స్టఫ్ చేసుకున్నామండి. మనం ఎంత కావాలంటే అంత కర్రీ మనం ఇలా పెట్టేసుకుని
ఇప్పుడు దీన్ని మనం ఇలా పరాటాలాగా ఫోల్డ్ చేసేసుకుందాం. మనము మధ్యలో ఈ కర్రీ పెట్టి చేసే కన్నా కూడా ఇలా ఈజీగా ఉంటుందండి మనం చేసుకుందుకు. ఇలా ఫోల్డ్ చేసి ఒక్కసారి మనం జాగ్రత్తగా పిండిలో ఒకసారి చాలా కేర్ఫుల్గా మనం ఇలా ప్రెస్ చేసుకోవాలండి. ఎక్కువ ప్రెషర్ ఇవ్వకూడదు, జాగ్రత్త లైట్గా ఇలా చేసుకోవాలి. అటు ఇటు కూడా మనకప్పుడు కర్రీ అంతా కూడా చక్కగా ఈవెన్గా వచ్చేస్తుంది. ఇలా జాగ్రత్తగా లైట్గానే మనం ప్రెస్ చేసుకోవాలి. ఇలా మనం అన్ని పరాటాలు రెడీ చేసి పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని పెనం పెట్టుకునండి వీటిని కాల్చుకుందాం చక్కగా. అటు ఇటు కూడా మనం చక్కగా కాల్చుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేద్దాం కొంచెం. చక్కని హెల్తీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి ఈ ముల్లంగి పరాటాలు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ డైటింగ్ చేసే వాళ్ళకు కూడా మంచి హెల్తీ రెసిపీ అండి. ఒక 2 పరాటాలు తినేస్తే ఇంకా మనకు కడుపు ఫుల్ అయిపోతుంది, మళ్ళీ ఏమీ తినాలనిపించదు. చక్కగా చాలాసేపు ఆకలి వేయదు, హెల్తీ కూడా. ఇలా మనం పరాటాలన్నీ కాల్చేసి పక్కన పెట్టుకుందాం. పక్కనే ముల్లంగి పరాటా రెడీ అయిపోయింది. మీరందరూ కూడా తప్పకుండా టేస్ట్ చేయండి, ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.